హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమాచంటి ఫుడ్ వ్లాగ్స్. ఇవాళ మన వీడియోలో ఓ మంచి టేస్టీ అండ్ సింపుల్ క్విక్ స్నాక్స్ రెసిపీ చూపించబోతున్నాను. అదే వెజిటేబుల్ బ్రెడ్ శాండ్విచ్. సో వెజిటేబుల్స్ తోటి ఇంట్లో ఉన్న వాటితోని చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో బ్రెడ్ శాండ్విచ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. దాంతో పాటుగా ఇక్కడ చాలా ఈజీగా చిల్లీ చీజ్ బ్రెడ్ టోస్ట్ కూడా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన ఛానల్ని ఇప్పుడే ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడైతే మన వెజిటేబుల్ శాండ్విచ్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి అన్ని వెజిటేబుల్స్ని కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ క్యాప్సికమ్, ఆనియన్, టమాటో, క్యాబేజ్, గ్రీన్ చిల్లీ, క్యారెట్స్ అన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. సో మార్కెట్లో అవైలబుల్గా శాండ్విచ్ బ్రెడ్స్ ఉంటాయి, వాటిని తీసుకురావాలి. సో అవి కాకుంటే మామూలు బ్రెడ్స్ కూడా తీసుకోవచ్చు. ఫస్ట్ అయితే మనం బ్రెడ్ స్లైసెస్ మీద ఇలా బటర్ని అప్లై చేసుకోవాలి. నేను ఇక్కడ బటర్ని మెల్ట్ చేసుకున్నాను. మెల్ట్ చేసుకొని ఇలా బ్రష్ తోటి అన్ని బ్రెడ్ స్లైసెస్కి రెండు వైపులా కూడా బటర్ని అప్లై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి అడుగు మందంగా ఉన్న కడాయి ఒకటి ఉంచుకొని మనం బటర్ అప్లై చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి కదా, వాటన్నిటిని కూడా రెండు వైపులా దూరగా ఫ్రై చేసుకోవాలి. అన్ని బ్రెడ్ స్లైస్ని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అదే ప్యాన్లో మనం ఒక 2 టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని సోంపు గింజలు యాడ్ చేసుకోవాలి. సోంపు గింజలు యాడ్ చేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది అండ్ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని అన్నిటిని యాడ్ చేసుకోవాలి. ఒక టమాటో తర్వాత యాడ్ చేసుకుందాము. ఫస్ట్ ఈ వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత టొమాటోని కూడా యాడ్ చేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుని కొంచెం చిటికెడంత సాల్ట్, చిటికెడు పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసి 2 మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో సాసెస్ యాడ్ చేసుకుందాము. సోయా సాస్ 1 టీ స్పూన్, టమాటో సాస్ 1 టీ స్పూన్ అండ్ గ్రీన్ చిల్లీ లేదా రెడ్ చిల్లీ సాస్ ఉంటుంది కదా, అది కూడా 1 టీ స్పూన్ యాడ్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ ఇలా మిక్స్ చేసి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేద్దాము. సో మనకి ఇక్కడ స్టఫ్ అయితే రెడీ అయిపోయింది. నేను ఇక్కడ చీజ్ క్యూబ్స్ తీసుకున్నాను, మిల్కీ మిస్ట్ చీజ్. సో మనకు అవైలబుల్గా చీజ్ స్లైసెస్ కూడా ఉంటాయి, సో అవి కూడా తీసుకోవచ్చు. నేను ఇక్కడ చీజ్ క్యూబ్స్ని ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న బ్రెడ్ మీద ఫస్ట్ గ్రీన్ చట్నీని అప్లై చేసుకున్నాను. సో గ్రీన్ చట్నీ ఎలానో మనందరికీ తెలిసిందే కదా, కొత్తిమీర, పుదీనా, అల్లం, పచ్చిమిర్చి అండ్ అందులో కొంచెం సాల్ట్, చాట్ మసాలా యాడ్ చేస్తే గ్రీన్ చట్నీ రెడీ అయిపోతుంది. సో గ్రీన్ చట్నీ తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేసుకోవాలి. రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అవైలబుల్గా లేకపోతే వెజిటేబుల్ స్టఫ్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు అందులో రెడ్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మరోవైపు బ్రెడ్ మీద టొమాటో కెచప్ని యాడ్ చేసేసి రెండు వైపులా కూడా 2 మినిట్స్ మనము లో ఫ్లేమ్లో ఇలా ప్యాన్ మీద ఫ్రై చేసుకోవాలి. సో ఎందుకంటే చీజ్ మొత్తం కూడా మెల్ట్ అవుతుంది కదా, అప్పుడే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది. సో చీజ్ మొత్తం మెల్ట్ అయ్యేంత వరకు 2 మినిట్స్ అటువైపు ఇటువైపు ఇలా రోస్ట్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వెజిటేబుల్ చీజ్ శాండ్విచ్ రెడీ అయిపోతుంది. సో చాలా క్రంచీగా ఉంటుంది, బయట నుంచి క్రంచీగా, లోపల వెజిటేబుల్స్ అన్నీ కూడా మనం కుక్ చేసుకున్నాం కాబట్టి చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు చిల్లీ చీజ్ బ్రెడ్ టోస్ట్ ఎలానో చూసేద్దాము. దీనికోసం ముందుగా ఫ్రై చేసుకున్న రెడ్ బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని దాని మీద నుంచి ఇలా చీజ్ని తురుముకోవాలి. ఆ పైన రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేసుకుని దానిపైన టొమాటో కెచప్ లేదంటే రెడ్ చిల్లీ కెచప్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ పైనుంచి కొంచెం గ్రీన్ చట్నీని అప్లై చేసుకుని ఫైనల్గా దాని మీద మళ్ళీ ఇంకోసారి చీజ్ని ఇలా తురుముకోవాలి. సో ఇప్పుడు మనం దీన్ని 2-3 నిమిషాల పాటు ఇలా ప్యాన్ మీద ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఎందుకంటే చీజ్ మొత్తం కూడా మెల్ట్ అవ్వాలి కదా, అప్పుడే దాని టేస్ట్ అనేది వస్తుంది కాబట్టి. సో మనం బ్రెడ్ స్లైసెస్ని ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాము కాబట్టి మనం 2-3 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చీజ్ మొత్తం కూడా మెల్ట్ అయిపోయింది చూడండి. సో చూడడానికి చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంది, పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు అండ్ ఇది చాలా ఈజీగా క్విక్గా అయిపోతుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఇప్పుడు రా వెజిటేబుల్స్ తోటి ఎలా బ్రెడ్ శాండ్విచ్ ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. దానికోసం ఇలా ఫ్రై చేసిన 2 బ్రెడ్ పీసెస్ని తీసుకొని దానిపై నుంచి గ్రీన్ చట్నీని అప్లై చేసుకున్నాను. సో ఇప్పుడు మనం అన్ని వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే నేను ఇక్కడ క్యాబేజీ లీవ్స్ యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత ఆనియన్ స్లైసెస్ అండ్ టొమాటో స్లైసెస్ అండ్ ఫైనల్గా
కీరా స్లైసెస్ కూడా యాడ్ చేసుకున్నాను. సో మన దగ్గర ఎన్ని వెజిటేబుల్స్ ఉంటే మనకు నచ్చినవి, సో మనం తినగలిగేవి అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా వెజిటేబుల్స్ అన్నీ కూడా బ్రెడ్ మీద యాడ్ చేసిన తర్వాత ఫైనల్గా చీజ్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మరోవైపు బ్రెడ్ ఉంది కదా, సో దీని మీద టొమాటో కెచప్ని ఇలా అప్లై చేసుకొని ఇంకో బ్రెడ్ ఇలా పెట్టేసి మనం దీన్ని ఒక 2 to 4 minutes పాటు కుక్ చేసుకోవాలి. ఎందుకంటే మనం మొత్తం కూడా అన్ని పచ్చి వెజిటేబుల్సే ఉన్నాయి కాబట్టి ఇలా ప్యాన్ మీద కొంచెం బటర్ని అప్లై చేసుకొని మూత పెట్టేసి రెండు వైపులా కూడా 4 minutes ఫ్రై చేసుకోవాలి. సో ఇటు 2 minutes అటు 2 minutes ఫ్రై చేసుకుంటే వెజిటేబుల్స్ అన్నీ కూడా కొంచెం మెత్తబడిపోతాయి అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఇది కూడా చాలా ఈజీనే, ఇలా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. సో పెద్దవాళ్ళైతే ఇలా రా వెజిటేబుల్స్తో తినేయచ్చు, కానీ పిల్లలు తినడానికి ఇష్టపడరు కాబట్టి మన ఫస్ట్ మెథడ్ చూపించినట్టుగా పిల్లలకి ఇలా కొంచెం వెజిటేబుల్స్ని లైట్గా కుక్ చేసి సర్వ్ చేసేయండి. ఇంతేనండి, చాలా ఈజీగా వెజ్ బ్రెడ్ శాండ్విచ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేసాము. దాంతోపాటుగా చిల్లీ చీజ్ బ్రెడ్ టోస్ట్ కూడా ఈజీ వేలో చూసాము. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.